హలో ఎవరన్, నా పేరు డాక్టర్ బాలాజీ బల్గాని, కార్డియాలజిస్ట్. ఈరోజు నేను ఈ వీడియో గురించి కొంచెం డిస్కస్ చేద్దామని ముందుకు వచ్చాను. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో ఆడుతూ సడన్గా కొలాప్స్ అయిపోయారు. కొలాప్స్ అయిపోయి ఇంకెంత పిలిచినా లేవట్లేదు. సో యూజువల్గా ఆయన చనిపోయారు అనమాట. సో జనరల్గా ఇది ఏమంటారంటే సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సడన్ కార్డియాక్ డెత్ అంటే పేషెంట్ హార్ట్ సడన్గా ఆగిపోయి అప్పటికప్పుడు అక్కడే చనిపోవడం అనమాట. సడన్ కార్డియాక్ అరెస్ట్ వేరు, సడన్ కార్డియాక్ డెత్ వేరు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ సడన్గా స్టాప్ అయిపోయి పంపింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్గా సిపిఆర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం సిపిఆర్ వల్ల పేషెంట్ బతకొచ్చు. ఒకవేళ బతకపోతే అది కార్డియాక్ డెత్కి లీడ్ అవుతుంది. సో కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ అనమాట. సో ఈ వీడియోలో సడన్ కార్డియాక్ డెత్ కాజెస్ డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఏంటంటే హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్ జనరల్గా ఎందుకు వస్తాయి అంటే కొనరీ ఆర్టరీస్ అని హార్ట్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెల్స్లో బ్లాక్స్ ఫామ్ అవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ సివియర్ హార్ట్ అటాక్ వస్తే అప్పటికప్పుడు పేషెంట్ చనిపోవచ్చు. సో అది సడన్ కార్డియాక్ డెత్కి లీడ్ అవ్వచ్చు. ఇది మోస్ట్ కామన్ కాజ్. ఇంకో కాజెస్ ఏంటంటే జెనెటిక్గా హార్ట్ లోపల ఉన్న మజిల్ మరీ ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల అది బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోతుంది. దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు. సో ఇది వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్. ఇంకో కాజ్ ఏంటంటే ఒక్కోసారి హార్ట్ మజిల్ మరీ వీక్ అయిపోయి హార్ట్ ఫంక్షన్ బాగా తగ్గిపోతుంది. కార్డియాక్ మయోపతి అంటారు, డైలేటెడ్ కార్డియోమైపతి అంటారు. సో ఈ పేషెంట్స్ కూడా ఒక్కోసారి సడన్గా చనిపోవడం జరుగుతుంది. ఇంకా వేరే కారణాలు ఏంటంటే హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఛానలోపతీస్ అంటారు. దాంట్లో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల హార్ట్ సడన్గా ఆగిపోవచ్చు. వాటిని షార్ట్ క్యూటీ సిండ్రోమ్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్ అని కొన్ని ఉంటాయి. ఈ బ్రుగాడా సిండ్రోమ్ ఏంటంటే ఇది కొంతమంది నిద్రలోనే చనిపోతూ ఉంటారు. సో వీళ్ళలో ఈ బ్రుగాడా సిండ్రోమ్ అయి ఉండొచ్చు. ఇది ఛానలోపతి అంటారు. సో ఇది కూడా సడన్ కార్డియాక్ డెత్ లీడ్ అవ్వచ్చు. ఇంకా వేరే రీజన్స్ ఏంటంటే అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్, హార్ట్ రేట్ బాగా ఎక్కువైపోయి హార్ట్ అన్స్టేబుల్గా ఉండడం, దాన్ని వెంట్రుకులర్ టాకీకార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటారు. వీటి వల్ల కూడా సడన్గా హార్ట్ స్టాప్ అయ్యి చనిపోయే అవకాశం ఉంది. ఇంకా వేరే రీజన్స్ ఏంటంటే హార్ట్కి సప్లై చేసే కొనరీ వెజల్స్ పుట్టుకతోనే అబ్నార్మల్గా ఉండడం, దీనివల్ల ఒక్కొక్కసారి సడన్ కార్డియాక్ డెత్ అవ్వచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే బాడీలో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ రావడం వల్ల మనకి యంగ్ ఏజ్లోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయి అవి బ్లాక్స్లా మారి యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం. దీన్ని ఫెమిలియల్ హైపర్లిపిడిమియాస్ అంటారు. ఇది జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే హార్ట్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా ఒక్కొక్కసారి సడన్గా చనిపోతారు. దీన్ని మయోకార్డైటిస్ అంటారు. ఇంకో రీజన్ ఏంటై ఉండొచ్చు అంటే ఒకసారి హార్ట్ మీద బాగా దెబ్బ తగులుతాయి అనమాట, ట్రామా టు హార్ట్. దానివల్ల సడన్గా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని కొమోషియోకార్డిస్ అంటారు. సో ఇవి రకరకాలైన కారణాలు సడన్గా హార్ట్ స్టాప్ అయ్యి చనిపోవడానికి గల కారణాలు. సో అడ్వైస్ పరంగా మేము అడ్వైస్ చేస్తామంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఉన్న పేషెంట్ ఫ్యామిలీకి మేము ఈసీజీ ఎక్కువ అడ్వైస్ చేస్తాము. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఫర్దర్ టెస్టింగ్ చేస్తాము. కొన్ని మంది పేషెంట్స్కి అయితే జెనెటిక్ టెస్టింగ్ కూడా అవసరం అవుద్ది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.